హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను రోజు రోజుకు దిగజారుస్తూ మేమన్నామంటూ చేతులెత్తుతున్న వారిలో చాలామంది టీడీపీ అధికారులే ఉండడం చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది నాకు. ముఖ్యంగా మా టీవీ5 చైర్మన్, టీడీటీ చైర్మన్, మిడ్ నైట్ మసాలాలు వేసుకునేటువంటి బిఆర్ నాయుడు గారి గురించి కూడా ఇప్పుడు మనం ప్రస్తావించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి 30 ఎకరాల భూమిని దగ్గర 15 నుంచి 2,000 కోట్ల రూపాయల విలువ కలిగే భూమిని ఓబ్రాయ్ గ్రూపుకి అమ్మేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ 30 ఎకరాల భూమిని ఎందుకు అమ్మేస్తున్నారో ఆ గ్రూప్ కంటే మాత్రం సమాధానం లేనేలేదు. దీనికి వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటో తెలుసా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు వేరే హోటల్స్కి పర్మిషన్ ఇచ్చారు, దాని గురించి మాట్లాడండి అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చినటువంటి హోటల్స్ అవి కేవలం హోటల్కి ఏదైతే భూమి ఇచ్చారో అది దేవాదాయకు సంబంధించినటువంటి భూమి కాదు, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన భూమి కాదు, అది టూరిస్ట్ అథారిటీకి సంబంధించినటువంటి భూమి. అటువంటి భూమిని హోటల్స్కి ఇచ్చారు. అది కూడా కరెక్ట్ అని మేము ఒప్పుకోవట్లేదు, కానీ హోటల్స్కి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ల్యాండ్ని అయితే ఇవ్వలేదనేది వాస్తవం. కానీ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ దేవునికి సొంతమైనటువంటి 30 ఎకరాల భూమిని ఓబ్రాయ్ హోటల్కి కట్టబెడుతున్నారంటూ వార్తలు వస్తున్న తరుణంలో దీనిపైన నేషనల్ మీడియా కూడా దృష్టి సారించడం జరిగింది. అయితే నేషనల్ మీడియాలో జరిగినటువంటి ఆ డిబేట్ కనుక మీరు చూసినట్లయితే వా ఏం మాట్లాడుతున్నారు కూటమి నాయకులు అని అనిపిస్తుంది. ముఖ్యంగా మీకు నేషనల్ మీడియాలో వచ్చినటువంటి కొన్ని వార్తల్ని ప్రజెంట్ చేస్తాను, చూడండి. సో మీరు క్లియర్గా చూసినట్లయితే ఈ వీడియోలో టైమ్స్ నౌ వీడియో ఇది. ఇందులో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మీరు వినండి. Mr. Kumar Reddy, I asked you the three questions. The same question 3 times. You didn't give me an answer. No, I gave you a straight answer. Gave you a straight answer. The land which was allotted currently is quite far away from the initial land that was allotted by the YSRCP. Okay. They have committed a Let me take it to the YSRCP government. Karthik Yellapagada, what the TDP is doing is correcting your wrongs. Let's listen into the YSRCP also. The point here is the land today they're allotting to Oberoi Hotels, that is a TTT owned land. As simple as that. The land that we allotted in YSRCP's government was not TTT land. That's on record. Ask them to prove. The main question today is, why are TTD lands given for a private affair where they eat chickens, kebabs, all of that, where that's a holy place? You know, I'll admit on record. And then 1,500 crores is what land? And I think we can't put a price to God's land because it's God's land. Why TTD, God's land, is given to private affair? It's a pity for the state of Andhra Pradesh where Mr. Pawan Kalyan, who is acting to be having that saffron probe on his attire and saying all about Sanatan Dharma, where his own, I mean the whole tourist department comes under his own Janasena's aspect. Now where is he? He actually cleansed the temple steps. Now where is he? You know, the question is simple. Well, he's from tenants also during the entire controversy of the Laddu. They come whenever they have a political benefits. Now the question is very simple and objective. TTD land is being given for private affair. ఇప్పుడు ఇచ్చిన భూమి ఎవరిది? టీటీడీ భూమిని 30 ఎకరాలు ఎలా ఇస్తున్నారు అన్నదానికి ఎవరి దగ్గర సమాధానం లేదు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత అనేక రకాల వివాదాలు అనేవి అంటిపెట్టుకుని ఉంటే మనం అంతా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా లడ్డు దగ్గర స్టార్ట్ అయ్యి 6 చనిపోయి, ఆ తర్వాత బ్లాక్ టికెట్లని, ఆ తర్వాత మద్యం కొండపైన దొరికి, ఆ తర్వాత బ్రాహ్మణులకి ఘోరం జరిగి చెప్పులేసుకొని లోపలికి వెళ్ళి 47 కౌంటర్లో మంటలు చెలరేగి ఇలా చాలా జరిగినాయి. బ్లాక్లో టికెట్లు ట్రైబల్తో కలిసి అమ్మిన వాళ్ళు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు ఏ జాతి వాడివరా అంటూ టీటీడీ సభ్యులే వర్క్ చేస్తున్నటువంటి వర్కర్నే తిట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వెలుగు చూస్తున్న క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి భూముల్ని ఇలా అన్యాక్రాంతం చేయడం వెనుక చంద్రబాబు నాయుడు గారు, బిఆర్ నాయుడు, అదేవిధంగా చాలామంది హస్తాలు ఉన్నాయంటూ చాలా పెద్ద డీల్ అనేది చెప్తూ ఉన్నారు. దీని వెనుక అసలు విషయాలు రాబోయే వీడియోస్లో మీకు చెప్పబోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.